ఫ్రెండ్స్, మన భారత జట్టుకి మొన్నటి వరకు కెప్టెన్ ఎవరు అంటే రోహిత్ శర్మే. 3 ఫార్మాట్‌లకి కలిపి రోహిత్ శర్మ కెప్టెన్‌గా నెక్స్ట్ లెవెల్‌గా ముందుకు జట్టును నడిపించాడు. అయితే మైదానంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. దానికి గంభీర్ రియాక్షన్ కూడా చాలా వింతగానే ఉంది. అసలు రోహిత్ శర్మ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఏం చేశాడనేది తెలుసుకోవాలంటే జస్ట్ ఈ వీడియోని ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక్క లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్‌ని, స్పోర్ట్స్‌కి సంబంధించిన విషయాల్ని మీ ముందుకు మేము తీసుకొస్తాం. అయితే ఇక్కడ గమనించినట్టయితే గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు కదా! అతను ఒక బీభత్సమైన ఆటగాడు. వన్స్ ఒక్కసారి బ్యాట్‌తో విజృంభించడం స్టార్ట్ చేశాడంటే ఆగే పనే ఉండదనమాట. సో, అతన్ని ఎలాగైనా సరే ఔట్ చేయాలని అనుకున్నాడు. ఔట్ చేయాలనుకున్నారు మన భారత జట్టు వాళ్ళు. అయితే ఆ సమయంలో ఏమైందంటే కుల్దీప్ యాదవ్‌కి బంత్ ఇచ్చాడు. కానీ కుల్దీప్ యాదవ్ మాత్రం సరిగ్గా బౌలింగ్ చేయలేకపోతున్నాడనమాట. వైడ్ ఇవ్వటం, వరుస పెట్టి అతను 2 బౌండరీలు బాదటం ఇదంతా చూసిన తర్వాత ఇలా కాదని చెప్పేసి ఏం జరిగిందంటే ఇమ్మీడియేట్‌గా రోహిత్ శర్మ కుల్దీప్‌ని పక్కకు పిలిచాడు. పిలిచి చాలా అద్భుతమైన టెక్నిక్స్ చెప్పాడు. దాదాపుగా పావుగంట సేపు సుదీర్ఘమైన చర్చ జరిపాడు. ఒక పక్కన అక్కడున్న అంపైర్ బౌలింగ్ చేయాలి అని చెప్పేసి చెప్తుండడంతో ఇక కుల్దీప్ కూడా రోహిత్ శర్మకి ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు. చాలా గట్టి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడు. కాకపోతే అదంతా అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా కుల్దీప్ యాదవ్ నెక్స్ట్ బంతికి అంటే నెక్స్ట్ 2, 3 బంతుల్లోనే ఇక ఫిలిప్స్ ఒక వికెట్ తీయడంతో ఒక్కసారిగా అక్కడంతా కూడా పండగ వాతావరణం నెలకొందనమాట. అయితే శుభమన్ గిల్ చేయలేని పని అంటే ఒక బౌలర్‌ని పక్కకి తీసుకెళ్ళి ఆ బ్యాట్స్‌మన్ వీక్‌నెస్ ఎలాగా, ఇలా వేస్తే బౌలింగ్ బావుంటుంది, ఔట్ అవుతారు అని ధోని గాని, కోహ్లీ కానీ, రోహిత్ కానీ చెప్తుంటారు. ఇంకా శుభమన్ గిల్ అంత ఎత్తుకి ఎదగలేదనమాట. అయితే ఎప్పుడైతే రోహిత్ శర్మ అలా చెప్పాడో ఒక్కసారిగా గంభీర్ సైతం షాక్ అయ్యాడు. ఇక గంభీర్ ఎక్కువగా ప్రెషర్ పెట్టడం వల్లే కదా! ఈ రోహిత్ శర్మ గాని, విరాట్ కోహ్లీ కానీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. టీ20 అంటే ఓకే. ఇగ చాలా యువతరం వస్తుంది కాబట్టి సరిపోతుంది. టెస్టుల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. వన్ డేలకైతే కూడా అసలు అవసరం లేదు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.